Subscribe and share my channel Sudarsana. శ్రీ గురుభ్యో నమః. సన్మార్గ కథలు శీర్షికన అపకారికి ఉపకారము. అయోధ్య నగరంలో ఒక వైష్ణవ సాధువు నివసిస్తూ ఉన్నాడు. ఆయన ఒక సందర్భంలో సరియు నదిని దాటి మరో చోటుకు వెళ్ళవలసి వచ్చింది. అది వానాకాలం. ఆకాశం మేఘావృతమై ఉంది. ఏ క్షణంలోనైనా ఉధృతంగా వర్షం వచ్చేలా ఉంది. కావున ఆ సాధువు గబగబా సరియు నదీ తీరం వైపుగా నడవసాగాడు. ఇటీవల కురిసిన వానల కారణంగా నది వెల్లువతో పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తోంది. రేవు వద్ద సమయంలో ఒకే ఒక్క పడవ మాత్రమే ఉంది. అది బయలుదేరడానికి దాదాపు సిద్ధంగా ఉంది. పడవలో అర్ధ అంగబలాలతో అహంకరించిన మనుషులు కూర్చుని ఉన్నారు. వారు సాధువును చూడగానే ఆయనను తమతో పడవలో ప్రయాణం చేయడానికి అనుమతించవద్దని భావించారు. అంతేకాక సాధువును గురించి, ఆయన బట్టల గురించి ఎగతాళి చేస్తూ నవ్వసాగారు. పడవలో ఉన్న అందరూ సాధువుతో, పడవలో అసలు చోటు లేదు, మేమే కిక్కిరిసి కూర్చున్నాం, కావాలంటే నువ్వు వేచి ఉండి తరువాత పడవలో రా అంటూ కోపంగా చెప్పారు. వారికి ఆ సాధువు తమతో కలిసి ప్రయాణం చేయడం సుతరాము ఇష్టం లేదు. కానీ ఆ విషయం సాధువుతో తిన్నగా చెప్పకుండా అలా పరోక్షంగా చెప్పారు. అప్పుడే మెల్లగా చీకటి కమ్ముకోసాగింది. ఈ పడవను వదిలిపెడితే తర్వాత పడవ దొరకడం సందేహమే. ఎందుకంటే గాలి ప్రవాహము ఉధృతంగా ఉన్న చీకటి వేళ పడవ వాళ్ళు ఎవ్వరూ పడవ నడపడానికి ముందుకు రారు. రాత్రి మరో పడవ దొరకడానికి అవకాశమే లేదని ఆ సన్యాసి గ్రహించాడు. కాబట్టి ఆ పడవలోనే వెళ్ళాలని ఆయన నిశ్చయించుకున్నాడు. ఆయన ఆ పడవవానితో తనను ఆ పడవలో ఎక్కించుకోమని అభ్యర్థనాపూర్వకంగా అడిగాడు. పడవవాడికి పరిస్థితి అర్థమయ్యింది. అతడు సాధువు అభ్యర్థనకు సానుకూలంగా స్పందిస్తూ మీరు పడవలో ఎక్కండి అన్నాడు. తరువాత అతడు పడవలో సాధువుకు ఒక మూల చోటు కేటాయించాడు. పడవలో ఉన్న ప్రయాణికులు ఆ సన్యాసి పడవలో ఎక్కకుండా చేయడానికి ఏవేవో కారణాలు చెప్పి ఆపి చూశారు. కానీ వారి ప్రయత్నాలేవి దైవవశాత్తు ఫలించలేదు. ఆ సన్యాసి పడవలో ఉన్నవారు కల్పించే ఆటంకాల పట్ల నిర్లిప్తత వహించి పడవలోకి వెళ్ళి కూర్చున్నాడు. ఆయన పెదవులు భగవన్నామాన్ని జపించడంలో నిమగ్నమయ్యాయి. సన్యాసికి పడవలో చోటు ఇవ్వకూడదు అనుకున్నవారు బాగా నిరాశ చెందారు. ఆయన పడవలో కూర్చోవటం వారికి కంటగింపయ్యింది. తాము అంతగా చెప్పినప్పటికీ ఈ ఠికానా లేని వ్యక్తి పడవలోకి వచ్చేశాడే అనుకుని వారు కోపంతో దుమదుమలాడిసాగారు. దానికి తోడు పదే పదే మేము ఇంతగా చెప్పినప్పటికీ వినకుండా నువ్వు పడవలో చోటు దక్కించుకుంటావా? నీకు బుద్ధి వచ్చే తీరులో సరైన గుణపాఠం నేర్పుతాం అని మనస్సులో గొణుక్కున్నారు. సన్యాసి పడవలో ఒక మూల ప్రశాంతంగా కూర్చున్నాడు. అప్పటికి ఆయనకు బాధ కలిగించే తీరులో పడవలోని వాళ్ళు ఏవేవో అవాకులు చెవాకులు విసురుతూనే ఉన్నారు. సన్యాసికి వారి మీద కొంచెం కూడా కోపం రాలేదు. ఇతరుల పట్ల కోపం వహించటం, వారిని ద్వేషించటం ఆ సన్యాసి కలలో కూడా చెయ్యడు. ఇతరులకు హాని తలపెట్టాలనుకోవడం అన్నది ఆయన నిఘంటువులోనే లేదు. వాళ్ళు తనను నోటికి వచ్చినట్లు తిట్టుకుంటున్నారని గ్రహించినట్లు కూడా ఆయన కనిపించలేదు. పడవలో కూర్చున్న సన్యాసి తన రక్తంలో ఊరిపోయిన నైజం మేరకు కళ్ళు మూసుకుని భగవన్నామాన్ని జపిస్తూ ఉండిపోయాడు. కాసేపటికల్లా ఆయన బాహ్యస్మృతిని కోల్పోయి ప్రగాఢ ధ్యానంలో లయించిపోయాడు. దాంతో తక్కిన వారు తనను గురించి చేస్తున్న హేళనలను వినే స్థితిలో కూడా లేడాయన. అప్పుడు పడవ సరిగ్గా నది మధ్యలో పయనిస్తోంది. ఇంతలో గాలి ఉధృతంగా పీయడం ప్రారంభించింది. ప్రయాణికులు సాధువును హేళన చేసే కైంకర్యాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ధ్యానంలో మైమరిచిపోయి ఉన్న సన్యాసి ప్రశాంతంగా ఉన్నాడు. సన్యాసి మౌనం పడవలోని వారి కోపాన్ని మరింత ప్రకోపింపచేసేటట్లుగా ఉంది.
కొందరు నదీ జలాన్ని చేతుల్లోకి తీసుకుని సన్యాసి ముఖంపై చల్లసాగారు. కాసేపటికల్లా సన్యాసి పూర్తిగా తడిసిపోయాడు. అప్పటికి కూడా ధ్యానంలో మగ్నుడైన ఆయనలో ఏ విధమైన మార్పు కలగలేదు. ఆయన కళ్ళు తెరవకుండానే ధ్యానంలోనే లయించి ఉన్నాడు. ఆయన నుంచి ఎటువంటి ప్రతిఘటన రాకపోయేసరికి ప్రయాణికుల్లో కోపం హద్దులు దాటింది. ఒక పోకిరివాడు ఆగ్రహంతో సన్యాసి మెడపై లాగి కొట్టాడు. దానికి కొనసాగింపుగా పలువురు ఆ సన్యాసిని కొట్టడం ప్రారంభించారు. కానీ బాహ్య స్మృతే లేనందున తక్కిన ప్రయాణికులు తనను ఇలా బాధిస్తున్నారనే అనుభూతి లేనివాడై ఆ సన్యాసి నిశ్చలంగా ఉన్నాడు. నీళ్లు చల్లినప్పటికీ కళ్ళు తెరవలేదు, కొట్టినప్పటికీ కదలిక లేదు. ఈ సన్యాసిని అమాంతం ఎత్తేసి నదీ జలాల్లో పారవేయటమే చెయ్యాలింక అని పడవలోని ప్రయాణికులు నిర్ణయించుకున్నారు. అలా నిర్ణయానికి రాగానే అందరూ ఏకమై సన్యాసిని కదిపి నదిలో తోసేయడానికి సన్నద్ధులయ్యారు. నిజమైన సాధు పుంగవులు ఎల్లప్పుడూ సహనానికి ఆలవాలమై విరాజిల్లుతారు. మానవాళి చరిత్ర యావత్తులోనూ మనం దీన్ని చూడవచ్చును. కానీ తన కృపకు పాత్రుడైన భక్తునికి జనులు కక్షగట్టి కలిగిస్తున్న యాతనలను చూసి ఇంకా భగవంతుడు ఉపేక్షింపదలుచుకోలేదు. సన్యాసిని జనులు నదిలో తోసివేయబోతున్న తరుణంలో ఆకాశం నుండి అశరీరవాణి ఇలా వినవచ్చింది. ఓ సాధుపుంగవా, మీరు ఒక్క మాట చెప్పండి. మీరు అనుమతిస్తే ఆ దుష్టులను అమాంతం ఈ క్షణమే నదిలో ముంచేస్తాను. పడవలో ఉన్న వారంతా ఉరుములాంటి ఆ శరీరవాణిని విని వణికిపోసాగారు. భయంతో వాళ్ళు మ్రానుపడిపోయారు. సన్యాసిని బాధించటమే లక్ష్యంగా చేసుకున్న ఆ పడవలోని ప్రయాణికులు అందుకు ప్రతిఫలం చవిచూడబోతున్నారు. కొందరు భయం కారణంగా కదలా మెదలక శిలాప్రతిమల్లా నిలబడిపోయారు. కొందరికి కడుపులో దేవినట్లయింది. కొందరు భయం కారణంగా సరిగా ఊపిరి పీల్చుకోలేకపోతున్నారు. అశరీరవాణి వినవచ్చిన సమయంలో సాధువుకు బాహ్యస్పృహ వచ్చింది. ధ్యానభంగమైన ఆయనకు పడవలోని వారి స్థితి అర్థమయ్యింది. మరుక్షణమే ఆయన భగవంతుని స్మరిస్తూ చేతులు జోడించి నమస్కరిస్తూ, కరుణామయుడవైన ఓ దేవా, ఈ పడవలోని వారు నీ బిడ్డలే కదా, నీవే వీరిని మన్నించి అనుగ్రహించకపోతే ఇంకా ఎవరు ఆ విధంగా చేస్తారు? వారు తాము ఎవరన్నది, ఏం చేస్తున్నామో అన్నది గ్రహించలేని అజ్ఞానంలో ఉన్నారు. ఓ దేవా, మీకు నా పట్ల గల ప్రేమాభిమానాల పేరిట ప్రార్థిస్తున్నాను. నా ప్రార్థనను మన్నించి మీ ఈ బిడ్డలను క్షమించి కాపాడమని వేడుకుంటున్నాను. వీరి భయాన్ని పోగొట్టి అనుగ్రహింతుగాక. వీరందరినీ కరుణించి స్వీకరించు దేవా. వీరికి మీ పాదపద్మాలయందు చిత్తశుద్ధితో కూడిన భక్తిని ప్రసాదించు అంటూ హృదయపూర్వకంగా ప్రార్థించాడు. భగవంతుడు ఆ సాధువు ప్రార్థనను మన్నించాడు. సాధువు ప్రార్థన ఫలంగా నదిలో ముంచి వేయబడి ప్రాణాలు పోకుండా రక్షింపబడ్డ ఆ పడవ ప్రయాణికులందరూ చేతులెత్తి ఆ సాధువుకు చిత్తశుద్ధితో నమస్కరించి సజ్జనులుగా పరివర్తన చెందారు. శుభం. Subscribe and share my channel Sudarsana.